I would like to call upon Reverend Dr. Chandrasekhar Redar. Please come forward and deliver the God's message. మరొకసారి ఈ సమయం అవకాశాన్ని కల్పించిన దేవునికి, సంఘ కాపరి డేవిడ్ రాజు వారి కుటుంబానికి, మీ అందరికీ కూడా ప్రభువును వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఆహ్వానించారు కాబట్టి ఈ యొక్క ఆహ్వానాన్ని కొరకు కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దినేష్ తీసుకొచ్చాడు, డ్రైవ్ చేశాడు, వారికి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాను. చాలా పాస్టమ్మ గారు చాలా చక్కటి భోజనం ఏర్పాటు చేశారు. ఇవన్నిటి కూడా దేవునిలో ఉన్నటువంటి యొక్క ప్రేమ ఆదరణ కొరకై నేను దేవుడిని ఎంతగానో దేవుని మిమ్మల్ని అభినందిస్తుంటున్నాను. సరే, చాలాసేపు నుంచి మీరు ప్రార్థనలో ఉన్నారు, పాటల్లో ఉన్నారు. సరే, కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని మనం వెళ్దాం. ఈరోజు నేను ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు ఎవరైనా చక్కగా చదివి వినిపించాడు. దేవుడి వాక్యాన్ని మన వెనికిలో ఆశీర్వించి దీవించగా తల జాటితే ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణ ప్రభా, మీ పాలు పొందడం చెల్లించుకుంటున్నా. మీ వాక్యం మేము ధ్యానించుండగా మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యాన్ని మీ బిడ్డల మధ్య జరిగించండి. మీ వాక్యానికి మేము స్పందించి ప్రభా దానికి విధేయులై ఆ వాక్య వెలుగులో కొనసాగటం మీరు మాకు సహాయం దయచేయండి. మరొకసారి ప్రభా తండ్రి, సైతాను ఆటంకాలన్నీ దూరపరిచి ఈ బిడ్డల మధ్య మిమ్మల్ని మహిమపరచుకోమని క్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు సాధారణంగా 13 పత్రికలు రాశారు. అయితే ఈ యొక్క ఎఫెసీలకు రాసిన పత్రిక వచ్చేసి అపోస్తలుడైన పౌలు గారు ఒక చెరసాల నుంచి యొక్క పత్రిక రాశాడు. జైల్లో వేశారు ఆయన. ఆ జైల్లో నుంచి పత్రిక రాశాడు పౌలు గారు. ఎఫెసీ అనేది ఒక గొప్ప మహాపట్టణం, ఆ దినాలకు ఒక గొప్ప పట్టణం అది ఎఫెసీ. ఎఫెసీ యొక్క పట్టణంలో ఎన్నో కన్నీటి ద్వారా కష్టాల్లో శత్రువుల మధ్యలో సువార్త ప్రకటించి అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘం ఏర్పాటు ఏ విధంగా జరుగుతుందంటే, సువార్త ప్రకటించి వాళ్ళని శిష్యులుగా చేసి ఆ తర్వాత బాప్తిసం ఇచ్చిన తర్వాత అక్కడ కూడుకున్నటువంటి గుంపు ఏమవుతుందండి, ఒక సంఘం అవుతుంటుంది. ఈ గోడల సంఘం కాదు. మన అర్థం ఏంటంటే, మనం ఏమనుకుంటామో మంచి మందిరం ఉండాలి, బిల్డింగ్ పెద్దగా ఉండాలి, అది మనం సంఘం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో సంఘం అంటే గోడలు కాదు. సంఘం అంటే ఎవరండి? సజీవులైన మనమే. ఆయన విశ్వసించి ఆయన వాక్య విధేయతలో ఉన్నవారు మనం ఒకచాట కూడుకున్నప్పుడు అదే సంఘం అంటారు. అయితే ఈ యొక్క ఎఫెసీ సంఘాన్ని పౌలు గారు ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క మహాపట్టణంలో ఈ యొక్క సంఘాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఈ ఎఫెసీ అనే పట్టణం ఉంది, అది శిథిలాలు ఉన్నాయి. ఎఫెసీ అనే పట్టణము టర్కీ దేశంలో ఉంది. టర్కీ దేశంలో ఎఫెసస్ అనే పట్టణం ఉన్నది. ఒక 5 సంవత్సరాల క్రితము నేను పాస్టమ్మ గారు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఆ టర్కీ దేశంలో ఉన్నాయి. అక్కడ వెళ్ళి నేను చూసి వచ్చాం. అయితే ఇది బైబిల్ కట్టుకథ కాదు, వాస్తవంగా జరిగినటువంటి యొక్క
విషయాలు. కాబట్టి అక్కడ ఎఫెసీ చూసినప్పుడు అది ఎంత గొప్ప పట్టణం ఆ దినాల్లో అక్కడ మనకు చాలా తేటగా తెలిసిపోతుంటుంది. ఆయన శిథిలాలలో ఎంత గొప్ప కట్టడం కట్టి వాళ్ళు ఎంత చేశారో అక్కడ తెలిసిపోతుంది మనం. సరే, ఈ యొక్క లేఖ రాస్తూ ఎఫెసీ పత్రికలో ఈ సంఘానికి రాస్తూ ఏమంటున్నారంటే 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాల్లో మొదటి 3 అధ్యాయాలు వాక్యం యొక్క సిద్ధాంతాలు నేర్పిస్తూ ఉంటున్నాడు. వారికి ఏం నేర్పిస్తున్నాడండి? వాక్యంలో ఉన్నటువంటి యొక్క సిద్ధాంతాలు, దాంట్లో నియమ నిబంధనలు, కట్టడలు గురించి బోధిస్తూ ఉంటున్నారు. ఇక 4వ అధ్యాయము 5వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన విశ్వాసులు అనేవారు ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాన్ని చెప్తుంటున్నారు. ఊరికే పేరుకు విశ్వాసులు అది కాదు, విశ్వాసులైన వారు ఏ విధంగా దేవునిలో కొనసాగాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాన్ని గురించి చెప్తూ ఉంటున్నాడు. అంటే మనకు సరిగా నడుచుకోవాలంటే సరైన బోధ మనకు ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క గ్రామానికి వస్తున్నాం అనుకోండి, వీడికి రావాలంటే రోడ్డు తెలిసి ఉండాలి. ఆ రోడ్డు తెలిసి ఉండి ఆ రోడ్డు పైన మనం రాగలం. రోడ్డు తెలియలేదు అనుకోండి, ఏమవుతుందండి? దారి తప్పిపోతాం. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కొనసాగాలంటే మనకు దేవుని వాక్యం మనము తెలుసుకొని ఉండాలి. మీరు ఎంతమంది రోజు బైబిల్ చదువుతారండి? చేసి చూసండి. మేము రోజు బైబిల్ చదువుతామండి అని చెప్పేసి. ప్రతిరోజు కనుక మీరు 4 అధ్యాయాలు చదివితే 1 సంవత్సరం లోపల బైబిల్ పూర్తి చేయగలుగుతారు. జీవితంలో కనీసము ఒకసారైనా బైబిల్ కంప్లీట్గా చదవాలి. ఆది కాండం నుంచి ప్రకటన వరకు చదవడం నేర్చుకోవాలి. ఒకసారైనా చేయాలి ఆ పని. ఏమండి, మా యొక్క గురువు గారు ఉండేవారు, డాక్టర్ జేకబ్ చెల్లి అనేవారు. ఆయన జీవితంలో 400 కంటే ఎక్కువ సార్లు ఆయన బైబిల్ చదివాడు. 400 కంటే ఎక్కువ పర్యాయములు ఆయన బైబిల్ చదివాడు. కొన్నిసార్లు నెలకోసారి బైబిల్ అంతా చదివేసేవాడు. అంటే అలాంటి మహానుభావులు కూడా దేవుడికి భయపడి నడుచుకునేవారు ఉన్నారు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నట్టే విషయము, ఆకాశము భూమి నా మాటలన్నిటి కూడా గతించమని దేవుడు చెప్పాడు. ఈ లోకంలో ఎన్నో మార్పులు వస్తాయి, కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా మారదు. కాబట్టి ఆ మారని దేవుని వాక్యం నేర్చుకోవడము, ఆ మారని దేవుని వాక్యము మన జీవితాలను మార్చివేస్తుంటుంది. మారని దేవుని వాక్యం మన జీవనాన్ని మార్చివేస్తుంటుంది, ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ రాస్తూ దయచేసి 3వ వచనం చూడండి దయచేసి. 4వ అధ్యాయం 3వ వచనం మీరు చదివేది. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన, చాలండి, పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో నడుచుకోవాలి. కూడిన మొట్టమొదటిగా పిలువబడిన పిలుపుకు తగ్గట్టుగా అనే విషయాన్ని గురించి నేర్చుకుందాం. ఈ పిలువబడిన పిలుపు తగ్గట్టుగా అంటే ఏంటండి? ఇక్కడ అంటే నడుచుకోవడం అంటే ఏంటి? ఇక్కడ పిలువబడిన పిలుపు తగ్గట్టుగా నడుచుకోనట్టు అది దేని గురించి మనం బోధిస్తుంటుంది? ఏ విధంగా మన జీవితంలో మన రోడ్డు పైన నడుచుకుంటూ పోయేది కాదు, మన క్రైస్తవ జీవితంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి. ఇది ఎందుకు నడుచుకోవాలి? దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పాప శాపం నుండి మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. నిత్య నరకం నుండి మనల్ని రక్షించాడు. ఆయన మనకు నిత్య జీవం అనుగ్రహించాడు. అంధకారంలో ఉన్న వారిని వెలుగులోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. మరణంలో ఉన్న వారిని దేవుడు మనల్ని జీవంలోకి తీసుకొని వచ్చాడు.
కాబట్టి ఒక పిలుపుతో దేవుడు మనకు పిలిచాడు, ఒక ఉద్దేశంతో పిలిచాడు. కాబట్టి ఆ ఉద్దేశం మీద తెలుసుకొని దాని ప్రకారము నడుచుకోవాలి అని చెప్తుంటున్నాడు. కాబట్టి మీలో ఉన్నవారు స్త్రీలు పురుషులు ఏ భేదం లేదు, విద్యావంతులు విద్యాహీనులైన భేదం ఏం లేదు, ధనవంతులు దరిద్రులైన భేదం ఏం లేదు. అందరినీ కూడా దేవుడు ఒకే పిలుపుతో పిలిచి ఉంటున్నాడు. కాబట్టి మనందరికి కూడా వ్యక్తిగతమైనటువంటి బాధ్యత ఉంది. ఏవిందుకో పిలువబడిన పిలుపు తగ్గట్టుగా నడుచుకోవడే బాధ్యత మనందరిపైన ఉన్నదండి. ఈ పిలుపు అనేది ఆలోచించినప్పుడు ఇది ఎలాంటి పిలుపు అండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 చూడండి దయచేసి. హెబ్రీ 3:1 ప్లీజ్. హెబ్రీయులకు చాలండి. ఏ పిలుపు అండి ఇక్కడ? పరలోక సంబంధమైన పిలుపు. ఏదో మనుషులు పిలిచిన పిలుపు కాదు ఇది. ఏదొక గురువు గారు పిలిచినది కాదు, ఏదొక రాజకీయ నాయకుడు పిలిచినది కాదు. ఇది ఎలాంటి పిలుపు అండి? పరలోక సంబంధమైన పిలుపు. పౌలు గారిని ఎవరు పిలిచారు? ఆయన పరలోక సంబంధమైన పిలుపుతో దేవుని స్వరం వినగలిగాడు. ఈ యొక్క దేవుని వాక్యం మనం విన్నప్పుడు ఇది దేవుని ఏ మాటలండి? పరలోక సంబంధమైన మాటలు. ఈ దేవుని మాటలు. కాబట్టి ఈ పిలుపు ఎలాంటిది? పరలోక సంబంధమైన పిలుపు అని మనం చూస్తుంటున్నాం. 2 తిమోతి 1:9 దయచేసి. 2 క్షమించండి, 2 తిమోతి 1:9 వచ్చినాం. 2 తిమోతి 1:9 వచ్చినాం. Can I have Telugu Bible? David Raju, can I have Telugu Bible extra if you have? Okay. చదవండి. మన క్రియలను బట్టి కాక మన స్వకీయ సంకల్పములను బట్టి అనాది కాలములనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఏ పిలుపు అండి ఇక్కడ? పరిశుద్ధమైన పిలుపు. మొట్టమొదటి ఏంటండి? పరలోక సంబంధమైన పిలుపు. రెండవది ఏంటండి? ఇది పరిశుద్ధమైన పిలుపు. దేవుడు ఆ పరిశుద్ధతలోకి మనం నడిపించాడు. ఆ పరిశుద్ధతలో మనం నివసించాలని కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు వాక్యం ఏముంది? నేను పరిశుద్ధుడుగా మీరు కూడా పరిశుద్ధులైండు అని చెప్తున్నాడు. ఈ పిలుపు పరిశుద్ధమైనటువంటి పిలుపు అని మనం చూస్తుంటున్నాం. ఇది పరలోక సంబంధమైన పిలుపు, ఇది పరిశుద్ధమైనటువంటి ఒక పిలుపు, ఇది దేవుని పిలుపుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే మనం ఏం చేయాలంటే మన యొక్క నడక పరిశుద్ధంగా ఉండాలి. ఇహలోక సంబంధమైన నడక మనకు ఉండకూడదు. దేవుని కొరకే మనం నడిచేవారిగా ఉండాలి. అంటే ప్రియులారా, ఈ పిలుపులో దేవుడు మనకి ఏం చేశాడు? ఈ పిలుపులో దేవుడు ఏం చేశాడంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో త్రియేక దేవుడి పిలుపులో మనము మన కొరకు ఆయన కార్యం చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. అది ఏంటంటే ప్రియులారా, ఈ యొక్క రక్షణ ప్రణాళికలో మనం చూసినట్టయితే ఆయన 1వ అధ్యాయం ఎఫెసీ 3వ వచనంలో ఏం చూస్తారంటే మనకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు కాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు. ఇంకేం కావాలి? మనం ఎప్పుడు శరీర సంబంధంగా ఆలోచిస్తాం. దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలంటాం. కానీ ఒకటి ఆలోచించండి, పరలోకంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ దేవుడు చూడండి. మన దేవుడు ఒక ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ నా మాటలు కాదు ప్రాముఖ్యమైన, ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. ఈ దినాల్లో ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటామండి? ప్రభా బ్యాంకులో బ్యాలెన్స్ ఎక్కువ కావాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోవాలి, ఇంకా మంచి మేడ కట్టుకోవాలి, ఇంకా బ్యాంకులో బాగా డబ్బులు పెట్టుకొని తరతరాలను కూర్చొని తినేటట్టుగా ఉండాలి. అది మన ఆలోచన.
క్రైస్తవుల ఆలోచన అది కాదండి. దేవుడు అది కాదు ఆలోచన చెప్పి. అవి ఉంటే మంచిదే, నేనే దానికి విరోధం లేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్టయితే, ఆర్థికంగా మీరు బాగున్నట్టయితే మంచిదే, అది మంచిదే. కానీ దేవుడి పిలుపు దాని కొరకు కాదు పిలిచింది, దాని కొరకు కాదు దేవుడు పిలిచింది. అటు అనుకుంటే మనకంటే ఎక్కువగా క్రైస్తవేతరులు ఎక్కువగా మనకంటే ఎక్కువగా ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు. అడాని, అంబానీ, ఈ పెద్ద పెద్దలందరూ కూడా వాళ్ళు క్రైస్తవులు కానీ వారు ఐశ్వర్యవంతులు, కోటీశ్వరులు. అది కాదు ఇక్కడ చెప్పేది. మనం దేవుని ఎందుకు దేవుడు మనం ఆశీర్వదించాడు? దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆయన మనలో ఆశీర్వదించాడు దేవుడు. మనం చూస్తుంటున్నాం. ఆయన అంతేకాదండి, 4వ వచనం మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట చూస్తున్నాం. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు గారు తన కుమారుని స్వీకరించుటకై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని, నిన్ను నన్ను జగత్ పునాది వేయబడి ముందు ఆయన ఏం చేశాడో ఏర్పరచుకున్నాడు. మనం ముందుగా ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆయన కృపలో, ఆయన చిత్త ప్రకారం ఆయన మనలో దయా సంకల్పం చొప్పున మనం ఏర్పాటు చేసుకున్న వారిగా మనం చూసుకుంటున్నాం ప్రియులారా. అంతేకాకుండా ప్రియులారా, ఆయన మనల్ని ఆయన యొక్క దయచేసి అదే ఆలోచన చూసి యేసుక్రీస్తు ద్వారా తన కుమారుని స్వీకరించటకై వాళ్ళు ముందుగా తన కోసం నిర్ణయించుకొని మరియు తన యొక్క పరిశుద్ధులుగా మనం నిర్దోషులుగా ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తు మనల్ని ఏర్పరచుకొనెను. ప్రియులారా, ఎంత గొప్ప విషయాలు దేవుడు మనకు అనుగ్రహించారో చూడండి దయచేసి. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని ఆయన రాజ్యం కొరకు మనం నియమించుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా 7వ వచనంలో మనం చూసినట్టయితే ప్రియులారా, దేవుని చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలండి. ఇక్కడ ఆయన తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మన నా పరలోక ఈవులతో ఆశీర్వదించాడు. కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడు? ఏం చెప్పాడండి? 7వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ ఆయన తన రక్తము వలన మనకు విమోచనము కలిగించాడు. ఏమండి? తన రక్తం వలన విమోచన కలిగించాడు. విమోచన అంటే అర్థం ఏంటండి? విమోచించడం అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా బంధకంలో ఉన్నవారిని విడిపించడం, అంటే రుసుము చెల్లించి దాన్ని విడిపించడం, అది విమోచన. అది ఏమైనా అరెస్ట్ చేస్తారనుకోండి, బెయిల్ మీద తీసుకొస్తారు వాళ్ళని. బెయిల్ కట్టి 2,000, 3,000, 10,000 కోర్టు ఎంత నిర్ణయం అంత కట్టి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వస్తారు. జైల్లో నుంచి విడుదల. విమోచన. దేవుడు పాప బంధకముల నుండి, నరకం నుండి దేవుడు మనం ఏం చేశాడు? విమోచించాడు. సైతాను బంధకం నుండి దేవుడు మనల్ని విమోచించాడు. ఏ విధంగా విమోచించాడు? తన సొంత రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. అదే మన దేవుడిచ్చిన ఆశీర్వాదం అండి. అదే మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. ఇంకా ఏం చేస్తున్నాడండి? చూసినట్టయితే అక్కడ అదే అధ్యాయంలో 10-11 చదువుతాం చూడండి. 10-11 ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మనము క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆయన యందు మనల్ని స్వాస్థ్యముగా ఏర్పరచుకొనెను. ఏం చేశాడు? ఆయన ఎన్ని చేశాడు చూడండి మన కొరకు. ఆయన మనను పరలోక పిలుపుతో ఆయన పిలిచాడు. ప్రతి ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో మనల్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇంకేం చేశాడు? జగత్ పునాది వేయబడక ముందు ఆయన మనం ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కుమారుని మనం ఏం చేశాడు? ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు, అడాప్ట్ చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రియులారా, ఆయన స్వరక్తం ద్వారా మనం ఏం చేశాడు? విమోచించాడు.
అంతేకాకుండా ఆయన మన కొరకై ఆత్మ సంబంధమైన స్వాస్థ్యమును మనకి ఏర్పాటు చేశాడు. ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని ఆశీర్వాదాలు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు మన కొరకై? 13వ వచనం చూడండి దయచేసి. 13వ వచనం, 13వ వచనం. నేను సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ముద్ర అంటే ఏంటండి? సీల్. సీల్. ఎవరైనా ఒక సర్టిఫికేట్ తీసుకుంటే ఏమవుతుందండి? దానిపైన సీల్ వేస్తారు. సీల్ లేకపోతే సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు. అఫీషియల్ సీల్ అంటే అధికారాన్ని సాధించడం. అధికారాన్ని ఏదైనా మీరు బ్యాంకులో నుంచి లోన్ తీసుకున్నారనుకోండి, ఇంట్లో ఆ లోన్ కట్టలేదు, బ్యాంకులో చేంజ్ చేస్తారండి, సీజ్ చేస్తారు, సీల్ చేసేస్తారు. ఆ సీల్ ఎవరు తీసేదాన్ని? వీలు లేదు. అది సీల్, అది ఆ అధికారానికి సాదృశ్యం. అయితే మనల్ని ఎవరు సీల్ చేసిందంటే మన ముద్ర మనకి ఎవరు వేశారు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముద్ర వేశాడు. ముద్ర అంటే ఏంటి? మనల్ని చూసినప్పుడు ఆ దేవుడు ఆ ముద్ర చూసి వీరు నావారు అంటాడు. అందుకని మీరు ఎవరైనా ఈరోజు రాత్రి ఒకసారి ఆలోచించండి, మీరు దేవుని ద్వారా ముద్రింపబడిన వారై ఉన్నారు. పేరు కాదు మనకి ఇంపార్టెంట్, పేరు కాదు. పేరు శాంతంగా ఉండొచ్చు, కానీ ఆమె చుట్టూ వాళ్ళకి ఎవరికి శాంతం ఉండకపోవచ్చు, అశాంతితో జీవించవచ్చు. సమాధానం అని ఉండొచ్చు, సమాధానంగా నివసించకపోవచ్చు. ఏమండి? చిన్నప్పుడు పేర్లు పెడుతుంటారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని పిల్లలకు పేర్లు పెడతారు. ఒకసారి పాస్టర్ గారు నడుచుకుంటూ అన్న, ఒరే గాడిద అబ్రహామా రారా అన్నదంట. ఆమె, ఒరే గాడిద ఏం చేస్తున్నారు అబ్రహామా రారా అన్నదంట. పాస్టర్ గారు, అమ్మ అంత మంచి పేరును గాడిదని ఎందుకు అంటున్నావు? పేరన్నా మార్చు, నీ మాటలన్నా మార్చుకో అన్నాడు. ఏంటండి? పేర్లు ఏం లేదు, మనం క్రైస్తవ పేర్లు పెట్టుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. శిలువ వేసుకోవచ్చు, పెద్ద శిలువ వేసుకోవచ్చు. నేను తప్పంటం లేదు, ఇవన్నీ వేసుకుంటే తప్పంటం లేదు, కానీ దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. నువ్వు శిలువ వేసుకున్నావు బాగా, వీధిలో వెళ్ళి ఎప్పుడు గొడవ పెట్టుకుంటే వాళ్ళకు మనకు తేడా ఏమన్నా ఉందా? ఏం లేదు, ఏం తేడా లేదు. పేరు యేసుదాస్ పెట్టుకొని బార్ షాపులలో పోతే ఏమైనా తేడా ఉందా? ఏం తేడా లేదు, ఏం తేడా. కానీ ప్రియులారా, ముద్ర వేశారు కాబట్టి దానికి తగినట్టుగా మనం నడుచుకోవాలని చూస్తుంటున్నాడు. 14 వచ్చినటువంటి దయచేసి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు మోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆత్మ మనకు సంచకరువుగా ఉన్నాడు అని చూస్తుంటున్నాం ప్రియులారా. సరే, ఇవన్నీ చేశాడే. అయితే ఇవన్నీ జరగక ముందు మన స్థితి ఏ విధంగా ఉన్నది? మన స్థితి ఏ విధంగా? 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం కూడా వచ్చింది చూడు దయచేసి. ఎఫెసీ 2వ అధ్యాయం కూడా వచ్చింది. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చచ్చిపోయిన వాళ్ళం మనం. ఆత్మ విషయాలు చచ్చిపోయిన వారు, మన పాపరాధములు చనిపోయిన వారం. ఏదైనా పాపం రావచ్చు, జీతము మరణం. ఆ మరణంలో ఉన్నవారం, ఆ మరణంలో ఉన్నవారిని దేవుడు ఆ స్థితిలో మనం లేవనెత్తాడు. 2వ వచనం చూడండి దయచేసి. చాలండి, మన నడక ఏమున్నదండి? ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటుని, వాయు సంబంధమైనటువంటి అపవాదికి సంబంధించిన విషయాల్లో మనం నడుచుకున్న వారం అంటున్నాం ఒక జీవితంలో. మొట్టమొదటి మన స్థితి ఏమున్నదండి? మనం ఆత్మీయంగా చచ్చిన వారిగా ఉన్నాం. రెండవది ఏంటంటే మన నడక ఏ విధంగా ఉందండి? లోకరీతిగా నడుచుకున్నవారు, సైతాన్కు దాసులుగా ఉండి నడుచుకునే స్థితిలో ఉన్నవారం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదండి, మన స్థితి ఇంకా ఏ విధంగా ఉన్నదండి? 3వ వచనం దయచేసి.
శరీరం యొక్కయు మనస్సు యొక్కయు ఆ, కోరికలను నెరవేర్చుకొనుచు ఆ, మన శరీరాశలను అనుసరించి ఆ, దుష్టు ప్రవర్తించుచు చాలండి. శరీరాశలను అనుసరించే వారిగా ఉన్నాం. మనం ఏది వినబడి శరీరాశలను అనుసరించే వారిగా ఉన్నాం. శరీరం ఆ స్థితిలో ఉన్నాం. ఎలాంటి మొట్టమొదటి ఏ స్థితి అండి మనది? ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నవారు. రెండవది అంటే ఏ స్థితిలో ఉన్నామండి? మూడవది ఏ స్థితి అండి? మూడవది మనము పాపానికి దాసులుగా ఉన్నవారుగా ఉన్నాము. నాలుగోది ఏంటి? శరీరానుసారంగా నడిచేవారిగా మనం ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఇదంతా ఇలాంటి స్థితిలో నుండి దేవుడు ఏం చేశాడండి? దయచేసి 4వ వచనంలో ఏమంటాడండి? ఆయనను దేవుడు కరుణా సంపన్నుడు అండి. ఆయనను, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన పదం ఏంటండి? ఆయనను. మన నడక స్థితి ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా, మనం ఎంత పనికిరాని వెధవలమైనప్పటికీ కూడా, దేవుని తిరస్కరించిన వారమైనప్పటికీ కూడా ఆయనను. ఒక్క నిమిషం ఉండండి. ఒకసారి ఆలోచించుకోండి. నువ్వు ఏ పనికిరాని వ్యక్తిగా దేవుని దృష్టిలో ఉన్నవాడు. ఆయనను ఏమండి? ఎవరైనా మనకు తగినట్టుగా, వాడు మన ఇంట్లో పిల్లోడు చదువుకోవడం లేదనుకోండి, వాడు చదవడు, బడికి పోడు, వాడు వయసు పడ్డది, చదువు లేదు, పని లేదు, విచ్చలవిడిగా తిరిగి వస్తాడు, వాడిని ఏమంటారండి? వాడే పనికి రాని వెధవ అంటారు. ఏమంటారండి? ఏ పనికి రాని వెధవ అంటాడు. అయినప్పటికీ కూడా అంటున్నాడు దేవుడు. అలాంటి వారిని మనం అయినను. చదవండి ఇంకా ముందు. దేవుని కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియులారా, మనం చచ్చిన వారమైన వారిని మనం ఇప్పుడు ఏం చేసాడు? ఇప్పుడు ఏమైనామని మనము జీవించే వారమై ఉన్నాము. ఎంత గొప్ప అండి! చచ్చిన వాడిని ఎవరు లేపాలండి? వాడంతగా వాడు లేస్తాడా? లేదు. చచ్చినోడిని దేవుడే లేపగలడు. ఆత్మీయంగా చచ్చిపోయిన వారం మనం అనుకుంటామో, నేను రక్షణ పొందినా, నేను దేవుడిని నమ్ముకున్నా, నేను మతం పట్టినా, నేను ఈ మతంలో దిగినా అంటుంటాం. నువ్వు దిగేది, ఎక్కేది, కూర్చుండేది, లేచేది ఏం లేదు. నువ్వు చచ్చినవాడి, నీకేం తెలియదు. అది దేవుడు నీ ఆత్మీయ నేత్రాలు తెరిస్తేనే ఏమవుతుంది? నువ్వు ఆ రక్షణ పిలుపునిచ్చినప్పుడే ఆ రక్షణకు నువ్వు స్పందిస్తావు. దేవుడు ఇలాంటి వారినైనా మనల్ని ఆయన రక్షించాడు. అంతేకాదు, ఇక ముంచదండి అదే అధ్యాయంలో, 2వ అధ్యాయంలో కృపచేతే మీరు క్రీస్తు మన చేత ఉపకారం ద్వారా అత్యధికమైన కృపా ఐశ్వర్యములు రాబో యుగంలో కనపరిచిన నిమిత్తము దేవుడు ఏం చేస్తున్నాడండి ఇక్కడ? ఆయన మనం ఏం చేస్తున్నాం? 7వ వచనంలో క్రీస్తు చేస్తున్నది మనల్ని లేపి కాలండి ఆయనతో కూడా లేపాడు. చచ్చిన వాళ్ళను బ్రతికించాడు. బ్రతికించి తన ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆయనతో కూడా లేపాడు. సార్ ప్రభా, నేను చచ్చిపోయానంటున్నావు. ఏ విధంగా? నేను సజీవుడనయ్యాను, నేను మరణాన్ని జయించాను, మీరు కూడా మరణాన్ని నాతో కూడా లేపాడు. మిమ్మల్ని ఆయన మనతో లేపాడు. లేపడమే కాదు, ఎక్కడ కూర్చోబెట్టాడు? లేపి ఆయనతో కూడా కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుడితో ఉన్నాం, దేవుని బిడ్డలమై ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉన్న వారం అంటున్నాం. మన ప్రియులారా, ఇంత గొప్పగా మనకు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఇంత గొప్పగా ఆశీర్వదించాడు. ప్రియులారా, ఇంత గొప్ప ఆశీర్వాదానికి మనం ఏం చేయగలమండి? ఇప్పుడు మనం ఏమై ఉన్నామండి? ఆయన రక్తం ద్వారా 2వ అధ్యాయం 13వ వచనం చూడండి దయచేసి.
ఆయనను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. ఇప్పుడు ఏమైనామండి? ఇప్పుడు ఏమైంది? రక్త సంబంధమైంది. ఇప్పుడు ఏమైంది? క్రీస్తుతో అంటే క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడ్డాం కాబట్టి ఆయనకు సన్నిహితులమైనట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. అంతేకాదు 14 వచ్చిన చూడండి దయచేసి. ఆయన మనకు సమాధానమై ఉండి. చాలండి, ఆయన మనకు సమాధానం. ఒకప్పుడు దేవుని శత్రువులుగా ఉన్నవాడిని ఇప్పుడు ఏమైనామండి? మనము సమాధానంగా, ఆయనకు సమాధానంగా ఉన్నవారమై ఉంటున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంటది. అదేవిధంగా దయచేసి 16 వచ్చిన చూడండి దయచేసి. చాలండి, ఏక శరీరముగా చేసి ఆయనతో సమాధానపరిచాడు. ప్రియులారా, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, పిలువబడిన పిలుపుకి తగ్గట్టుగా నడుచుకోనండి. పిలువబడిన పిలుపుకి తగ్గట్టుగా నడుచుకోండి. ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇన్ని ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. అయితే మనం ఆయన తగినట్టుగా మనము నడుచుకుంటున్నామా? మన జీవితం ఎలాగుంది ఒకసారి పరీక్షించుకోవాలి. ఏదో నేను ఎప్పుడో ఒకసారి మీటింగ్లో పోయాను, చేయెత్తాను, దేవుడు నమ్ముకున్నాను, నీళ్ళలో బాప్తిసం తీసుకున్నాను, అయిపోయింది. ఇంకా నా పేరు మార్చుకున్నాను, నన్ను క్రైస్తవుడు అని చెప్పేసి మీరు వెళ్తుంటారు, అయిపోయింది అంటారు. కానీ నిజంగా మనం ఏమై ఉన్నాము ఇప్పుడు చూసాం దేవుని. ఆయన తగినట్టుగా మనం నడుచుకుంటామా? ఒకసారి అలెగ్జాండర్ చక్రవర్తి మీ అందరికీ తెలుసు కదా, అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన 30 వయసులోనే ప్రపంచాన్ని ఆయన ఒక కాళ్ళ కిందికి తెచ్చుకున్న వ్యక్తి. అయితే ఆయన వచ్చి చెప్పాడు, ఒక సిపాయి వచ్చి చెప్పాడంట, సార్ నీ మాదిరి అలెగ్జాండర్ అని ఒకటి పేరు ఉంది, వాడు మహా పిరికి పంద సార్, వాడు మహా పిరికి పంద. యుద్ధం పోదామంటే వాడు భయపడుతుంటాడు, నిద్రపోతుంటాడు, వాడికి అసలు చాలా భయం ఏంటంటే వాడిని పిలుచుకొని రా అని చెప్పాడు అలెగ్జాండర్ దగ్గరికి వాడిని తీసుకొచ్చాడు. నీ పేరు ఏం పేరు రా అని అడిగాడు. అలెగ్జాండర్ సార్ అన్నాడు. మీ పేరు అయ్యగారు అన్నాడు. అయితే చెప్పాడు, అయితే నువ్వు నీ పిరికితనమన్న వదులుకో, లేకపోతే నీ పేరన్నా మార్చుకో అన్నాడు. నీ అలవాటన్నా మార్చుకో, నీ పేరన్నా మార్చుకో అన్నాడు. అదే మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలం మనము, దేవుని బిడ్డలం అంటే మన జీవితాలు మారాలి. ఏ విధంగా మారుతాయి? ఆయన వాక్యం ద్వారానే మన జీవితాలు మారుతాయి. ఆయన సహవాసం మన జీవితాలు మారుతాయి. పరిశుద్ధాత్మని యొక్క దేవుని శక్తి ద్వారానే మన జీవితాలు మారుతాయి. మన జీవితాలు మారిన జీవితాలుగా ఉన్నాయా ఒకసారి పరీక్షించుకోవాలి. పిలువబడిన పిలుపుకు తగ్గట్టుగా నడుచుకోవాలి. మరోసారి ఇప్పుడు మన వాక్య భాగాలు మళ్ళీ వద్దామండి. 4వ అధ్యాయంలోకి వద్దామండి. 4వ అధ్యాయం 4వ వచనం నుండి చదవండి దయచేసి. ఒక్కడే, ఆ ఏకదేవుడైనటువంటి ఆయనలో మనము నడుచుకోవాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. కృత నిబంధనలు కాదు, పాత నిబంధనలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33 వచ్చిన దేవుడు దయచేసి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33 వచ్చిన. మీరు కురికే గాని ఎడమకే గాని తిరగక నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. చాలండి, మీరు దేవునిలో ఆశీర్వదింపబడాలి అంటే ఆయన ఆజ్ఞలందు నడుచుకోవాలి. ఆయన కట్టడలను గైకొని ఆయన వాక్యంలో నడుచుకోవాలి.
అప్పుడే క్రైస్తవ జీవితంలో మనకు ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రియులారా, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23 వచ్చిన చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23 వచ్చిన నా మాటను మీరు అంగీకరించినాడలా నేను మీకు దేవుడనైందును, మీరు నాకు జనులైందురు. చాలండి. ఏమండి, దేవుడు చూచాడు, నా మాట మీరు అంగీకరించినలా నేను మీకు దేవుడనైందును, మీరు నాకు జనులైందురు. మీకు క్షేమం కలిగిన మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటేదో మీరు నడుచుకోండి. ఆయన వాక్యాన్ని నడుచుకుంటే ఎవరికి క్షేమం అండి? చెప్పండి, ఎవరికండి క్షేమము? మనకే క్షేమం, మనకే క్షేమం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అంతా పరీక్ష చేసి మంచి మందులు రాసిస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ బాధ్యత ఎవరిదండి? ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఆ మందులు రాపించుకొచ్చారో వాళ్ళ బాధ్యత. ఏం చేయాలి? వాళ్ళు టయానికి మందులు తీసుకోవాలి, ఆ యొక్క నియమము పాటించాలి. కొన్నిసార్లు రీసెంట్గా మా ఇంట్లో ఒక పని చేస్తుంది ఒక ఆమె తండ్రి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. తల తిరిగి పడిపోయాడు, తల గాయం తగిలింది బాగా. తర్వాత స్ట్రోక్ వచ్చేసింది. డాక్టర్ కాడికి తీసుకెళ్తే ఆ డాక్టర్ అడిగితే దానికి తేలింది ఏంటంటే ఆయనకు బీపీ మెడిసిన్ ఇచ్చాడు, బ్లడ్ ప్రెషర్కు మందు ఇచ్చాడు. నాకు బాగుంది కదా అని ఏం చేసిండు, ఒక వారం రోజులు మందులు వేసుకోలేదు. బీపీ స్టార్ట్ చేస్తే మరలా డాక్టర్ సలహా లేని ఆ యొక్క బీపీ ట్యాబ్లెట్ ఆపు చేయకూడదు. డాక్టర్ చెప్తేనే చేయాలి, అప్పుడే చేయాలి. దాని తర్వాత అంతకుముందు చేసేదాన్ని వీల్లేదు. అది ఈయనేం చేశాడు, సొంతంగానే ఉపయోగించాడు. నాకు బాగుంది కదా అని వచ్చాడు, ఏమైపోయాడు, చనిపోయాడు. చివరికి ఏమైపోయాడు, పోయిన వారం చనిపోయాడు. అని ఒకసారి ఆలోచించుకోండి. మీకు క్షేమములు కలుగునట్లు నా ఆజ్ఞలు మీరు గైకొని దాని ఎందుకు నడుచుకోవాలంటున్నాడు. అది ఎవరు మంచి కొరకండి? దేవుడు చెప్పేది మన మంచి కొరకే. మన క్రైస్తవ జీవితంలో మనకు క్షేమాభివృద్ధి కలగాలంటే ఆయన మాటలేదు మనం నడుచుకోవాలి. దయచేసి ద్వితీయోపదేశకాండం 28 వచ్చినండి. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 9 వచ్చిన చూడండి. దయచేసి నీ దేవుడనే యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఎడల చాలండి. ఏమండి, ఆయన మార్గములో నడుచుకునే ఎడల. నిజంగా మనం దేవుని బిడ్డలం, దేవుని మార్గంలో నడుస్తామా? సోమవారం నుండి శనివారం వరకు మన మార్గము, ఆదివారం ఎవరి మార్గము? దేవుని మార్గం. వారమంతా మన ఇష్టం వచ్చిన దారిలో వెళ్తాము, ఆదివారం గుడి దారి పట్టుకుంటాం. అంత ఆరోగ్యము, అంత సకల ఐశ్వర్యాలతో అన్న ఆరోగ్యంతో తులతూగుతూ ఉంటే మన బాటనే వేరే, మన మాటలు కూడా వేరే. ఎప్పుడైనా ఆర్థికంగా అనారోగ్యంగా ఇబ్బందుల్లో సమస్యలు పడిపోయినామంటే అప్పుడు ఏం కావాలండి? ఒక్క పాస్టర్ కాదు, హైదరాబాద్కు ఫోన్ చేస్తారు, చెన్నైకి ఫోన్ చేస్తారు, ఎక్కడెక్కడ టీవీలలో ఎవరెవరు పాస్టర్లు నంబర్లు ఇస్తే ఆ నంబర్లకు ఫోన్ చేస్తారు, చేసి ప్రార్థన చేయమంటారు. వాళ్ళు అడగకముందే డబ్బులు పంపిస్తారు. ఏమండి, సంఘంలో అడిగితే డబ్బులు ఇయ్యరు. అట్లాంటి పరిస్థితులు ఏం చేస్తారు? వాళ్ళు అడగకముందే డబ్బులు పంపించేస్తారు. నేను అడిగాను, ఎందుకయ్యా మీ పాస్టర్ చేయలేడా అంటే, సార్ ఎవరు చేయట్టుందో మనకు తెలియదు కదా, అందరు ప్రార్థన చేస్తే అప్పుడు బాగవుతుంది అంటున్నారు. అందరు ప్రార్థన చేసేది ఎవరికి చేస్తారండి? దేవునికి చేస్తారు. అదే దేవుడు కదా ఆశీర్వదింపవలసింది. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేసుకో, అప్పుడు నీ సంఘం ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 2 ఏదైనా మీలో అనారోగ్యంగా ఉన్నట్టయితే సంఘ ప్రజలు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయమని చెప్పాడు.
మీరు వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పలేదు. అడుగుడి మీకు ఇవ్వబోని అన్నాడు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. కాబట్టి మనం ఆశీర్వదింపబడాలంటే ఆయన అడుగుజాడలో నడుచుకోవడం నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞలు కట్టడలను అనుసరించడం నేర్చుకోవాలి. అది ప్రాముఖ్యమైందండి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం చూడండి దయచేసి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. అయితే నీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములో అన్నిటిలో నడుచుకొనుచు చాలండి. ఇక్కడ ఎన్నో విషయాలు చెప్పాడు. అదొక ప్రసంగం అయిపోతుంది, కానీ అది కాదు మన టాపిక్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆయన ఆజ్ఞలు అన్నిటిలో అన్నీ మనకి ఇష్టమైనవి కాదు, మనకి ఇష్టమైనది కాదు. మన పాస్టర్ మనం నవ్వించి మనకు అనుకూలంగా చెప్పి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, తప్పు చేసినా పర్లేదు, దేవుడిని క్షమిస్తాడు, అదేం చెప్తూ ఉంటే ఎంత మంచి పాస్టర్ అంటాడు. చాలా మంచోడు కదా. అదే మీరు చేసే తప్పులు ఖండించినట్టయితే ఏమంటారు? కోపం వస్తుంది. అందుకనే మా గుళ్ళో నేను ఎప్పుడు చెప్తాను, ఏం చెప్తాను తెలుసా? మీకు కోపం వస్తే నాకేం చింత లేదంటాను నేను. మీరు కోపపడితే చింత లేదు. ఏం చేస్తారు? 2 వారాలు గుడికి రారు, 3వ వారం గుడికి వస్తారు అంతే కదా. నేనేం చెప్తానంటే, నేను చెప్పకపోతే మీకు చెప్పేటోళ్ళు ఎవరు? సంఘంలో కాపరిగా నేను చెప్పకపోతే మీకు చెప్పేవాడు ఎవరు కూడా లేరు. మీకు ఆఫీసులో చెప్తారా? సిగరెట్ తాగొద్దురా అంటే చెప్తారా? నువ్వు మందు కొట్టొద్దురా అని చెప్తారా? నువ్వు తప్పుడు పనులు చేద్దురా, అమ్మాయిమ్మడి పరిగెత్తని చెప్తారా? చెప్పారు నేను. వాళ్ళ ఇండివిజువల్ లైఫ్లో అది వ్యక్తిగతమైన జీవితం, అది మనకెందుకులే. వ్యభిచార జీవితం మనకెందుకులేండి, వాడి ఇష్టం, వాడి దారిలో వాడు పోతాడు అని చెప్పేవారు ఎవరు ఉండరు. మీకు చెప్పేవాళ్ళు ఎవరండి? మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోరేవారే మీ కొరకు చెప్తారు. దేవుని సంఘానికి వచ్చినప్పుడు మనం పేరు కొరకు కాదు, మనం ఆయన అడుగుజాడల్లో ఆయన వాక్యంలో నడుచుకుంటున్నామా, ఆయన వాక్యాన్ని విధేయులవుతుంటున్నామా, మన జీవితంలో ఉన్నటువంటి యొక్క పాత అలవాట్లను మనము తీసివేసుకొని ఆయన వాక్యంలో ఆయన వెలుగులో మనం నడిచేదానికి ప్రయత్నిస్తుంటున్నామా, అది ప్రాముఖ్యమైనది. ఎన్ని సంవత్సరాల సేవ ప్రాముఖ్యం కాదు. ప్రభుదేవలన బొంబాయిలో నేను 44 సంవత్సరాలు అవుతుంది. 44 సంవత్సరాలు సేవ చేసిన అది గొప్ప కాదు. నేను ఈరోజు దేవుని 18వ తారీఖున దేవునికి విధేయుడిగా నేను నడుచుకున్నానా లేదా, ఆయన వాక్యానికి విధేయుడిగా నేను ఉన్నానా లేదా, అది ప్రాముఖ్యమైనది. నిన్న చేసింది కాదు జరిగింది, అనుదినము దేవునితో నడుచుకోవాలి. అందుకనే దయచేసి ఇక్కడ ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. 6:16. మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అడిగి అందులో నడుచుకొనిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇక్కడ చూడండి ఎన్ని మాట, ఎంత చక్కగా మనకు చెప్పాడు. మార్గములు నిలిచి చూడుడి. ఒకసారి కూర్చొని ఆలోచించుకో, నా జీవితం ఏంటి, నేను ఏ మార్గంలో నడుస్తుంటున్నాను? దేవుని మార్గంలో నడుస్తుంటున్నానా, లేక లోకరీతిగా నేను నడుచుకుంటున్నానా? నిలిచి చూడు. అందుకనే జీవితంలో పరిగెత్తడం ప్రాముఖ్యమే, కానీ కొన్నిసార్లు నిలబడి ఎందుకు పరిగెత్తున్నాం అనేది ఆలోచించుకోవడం కూడా చాలా చాలా ప్రాముఖ్యం, చాలా ఇంపార్టెంట్. మార్గంలో నిలిచి చూడుడి.
ఆయన మార్గంలో, ప్రార్థనలో నిలిచి ఉండండి, వాక్యంలో నిలిచి ఉండండి, ఉపాస ప్రార్థనలో ఉండండి. ఒకసారి స్వయం పరీక్షించుకోండి, నిలిచి చూడండి. ఆయన మార్గంలో నిలిచి చూడుడి. రెండోది ఏమంటుందండి? పురాతన మార్గం గురించి విచారించుడి. అంటే ప్రియులారా, అంటే ఉదాహరణకు మా ఊరికి వెళ్తాం అనుకోండి. వెళ్ళినప్పుడు చిన్నప్పటి నుంచి వెళ్ళలేదు, ఏదో కొంచెం టీనేజర్ నుండి వెళ్ళాం. వెళ్తే అప్పుడు అడుగుతాం, నేను అడుగుతాము, తాత లేడు, తాతయ్య వెళ్ళిపోయాడు. అయితే ఊరు పెద్దని పిలిచి అడుగుతాము, మా యొక్క పొలము యొక్క పొలిమరులు ఏంటి, ఎక్కడున్నాయి, సరిహద్దులు చూపిస్తారంటాం. ఎవరిని పిలుస్తామండి? వయసులో అనుభవం ఉన్న వాళ్ళని పిలుస్తాం, వయసులో ఉన్న వాళ్ళని పిలుస్తాం, పురాతన వాళ్ళని పిలుస్తాం, పిలిచి అడుగుతాం, ఎక్కడెక్కడ మా పొలిమరులు చూపియండి అంటాం. అది చూసుకున్న తర్వాత అప్పుడు గవర్నమెంట్ సర్వేని పిలుచుకుంటాం. ఏమండి, ఇది మీ పొలం రా, మీ తాతది అని చెప్పినప్పుడు, ఎక్కడా దాకుంది మా పొలము, ఇదో తూర్పున అక్కడ, ఇదో పరమాన్ని ఇక్కడ ఉంది, ఉత్తరానికి ఇక్కడ ఉంది, ఈశాన్యంగా ఇక్కడ ఉంది అని అప్పుడు చెప్పినాడు సరిహద్దులు. అది ఎక్కడండి? తెలిసిన వారి దగ్గర తెలుసుకోమని చెప్పారు. పురాతన పుస్తకం, దేవుని యొక్క వాక్యం అంతే అండి. మన జీవితానికి ఒక జవాబు దొరకాలంటే సరైన మార్గము దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క వాక్యమే. ఇక్కడ చాలా తేటగా చెప్తుంటున్నాడు, పురాతన మార్గంలో గురించి విచారించుడి. అది మీ బాధ్యత. అది ఎవరి బాధ్యత అండి? మన బాధ్యత. దేవుని యొక్క వాక్యం తెలుసుకోవాలి. అందుకని చెప్తాడు, ఏమని? పాపులు మారనుక, అపాసులు కూర్చుని చోట కూర్చుడక, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రంలో ధ్యానించాడు. దివారాత్రం ధ్యానించడం అంటే ఏంటి? నిద్రపోకుండా అనే కాదు. మనం ఏం చేసినా కూడా ఇది దేవుని వాక్యానుసారంగా ఉన్నదా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. జరా ఇంకొకటి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునుడి. అప్పుడు మీకు మేలు కలుగు మార్గం ఏది అని తెలుసుకోండి. ఏమండి, అందుకనే మన జీవితాలు యథార్థంగా ఉండాలండి. మన జీవితాలు యథార్థంగా ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యథార్థంగా ఉండాలి. దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు యథార్థంగా ఉండాలి. తప్పు ఉద్దేశం తప్పని ఒప్పుకోవాలి. ఏమండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మనం ఏమైనా కప్పిపుచ్చితే ఏమైనా అవుతుందండి? లేదుగా, లేదు. అసలు సంగతి చెప్పకుండా ఊరికే ఇక్కడ చైన్ వస్తుంది అంటే డాక్టర్ అదే స్టెథోస్కోప్ పెట్టి మందులు ఇచ్చి పంపిస్తాడు. కానీ ఇంకా బాగు కాదు, ఈ డాక్టర్ కాడ బాగలేదు, ఇంకో డాక్టర్ కాడికి పోతా. అప్పుడు ఆ డాక్టర్ చెప్తాడు, సిటీ లేకపోతే డాక్టర్కు ఎంఆర్ఐ స్కానింగ్ అంటాడు, 3D ఈకో తీసుకున్నాడు అంటాడు, రకరకాల పరీక్షలు చేసిన తర్వాత అంటాడు, నువ్వు ఎందుకు చెప్పలేదు? ఇదిగో నీ హార్ట్ ప్రాబ్లం ఉంది, నీ లోపల ఇది ప్రాబ్లం ఉంది అంటాడు. యథార్థంగా ఉండాలి జీవితంలో. క్రైస్తవ జీవితం అంతా యథార్థమే. భార్య భర్తలు యథార్థంగా ఉండాలి, దాచిపెట్టేది కాదు. మీ భార్యల దగ్గర ఏం దాచిపెట్టొద్దండి, భర్తల దగ్గర ఏం దాచిపెట్టొద్దండి, యథార్థంగా ఉండండి. మీ కుటుంబంలో, మీ సంఘంలో యథార్థంగా ఉండండి, దాచిపెట్టొద్దండి. ఎందుకంటే అప్పుడే మీకు నెమ్మది, ఆ మార్గంలో నడిచినప్పుడే మీకు నెమ్మది ఉంటుంది. మనకు శాంతి ఎందుకు ఉండదు? మనకు సమస్యలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే మనం యథార్థత మనలో లేదు. కుటుంబ సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి? అనుమానంతో వస్తాయి. మాకు పెళ్ళిళ్ళు కాకముందు ఎవరికైనా మా దగ్గరికి పెళ్లి చేయాలని వస్తే మా సంఘంలో ఒకటే చెప్తాం, కనీసం 1 నెల రోజులు మీరు క్లాసెస్ రావాలని చెప్తాం. దాన్నే పెళ్ళికి ముందు చేసే ఒక అభ్యాసం, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటారు. మీ కౌన్సిలింగ్ కావాలి, కనీసము పెళ్ళికి ముందు ఒక 10 క్లాసులన్నా రావాలి, అప్పుడే పెళ్లి చేస్తాం. లేదంటే ఎవరితోటన్నా చేయించుకోండి మీరు బయట వేరే కాదు. కానీ మేము పెళ్లి చేయాలంటే మా మనస్సాక్షితో దేవునికి భయపడి మీకు బోధించి మేము పెళ్లి చేయాల్సి వస్తుంది. చెప్తాం, పెళ్లి చేస్తాడు ఒకటే చెప్తాం. ఏమంటామంటే పెళ్ళైన తర్వాత కొంతమంది ఏం చేస్తారండి, భర్త బాత్రూంలో ఫోన్గానే ఆ ఫోన్ తీసి సిటీలలో చూస్తూ ఉంటారు, ఎక్కడ ఏమేమి ఎవరితో మాట్లాడినా ఏం చేసింది అంతా మనకు తెలియనట్టే పెట్టేసేస్తారండి. ఏమండి,
అంటే పెట్టేసేస్తాం. చిన్నదేమన్నా పొరపాటు వచ్చింది అనుకోండి, పొరపాటు అంటే ఏంటి, ఒక ఆఫీస్లో ఒక అమ్మాయి అయినా మెసేజ్ ఇచ్చారనుకోండి, ఇంకా స్టార్ట్ అయింది ఇంట్లో ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం అని అంటాడు. అది ఆఫీస్ పని, అదేం కాదు, అట్టేం లేదు. లేదు నాకు తెలుసు, ఈ మధ్య మీరు మారిపోయారు. ఇంకా ఆ రోజు నుంచి అనుమానం పట్ల, భార్యల పట్ల కూడా అంతే అనుమానం. క్రైస్తవులకు తగింది కాదు ఇది. క్రైస్తవులకు నేనే విషయం గురించి చెప్తున్నాను, యథార్థత. క్రైస్తవులైన వారు క్రీస్తులో నడుచుకోవాలనే విషయాన్ని గురించి చెప్తున్నాను. అప్పుడే మీకు నెమ్మది కలుగును, సమాధానం కలుగును అనే వాక్యాన్ని గురించి మనం చూస్తుంటున్నాం. నేను ముగిస్తాను. దయచేసి సామెతల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. సామెతలు 2వ అధ్యాయం 7వ వచనం. చాలండి. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన ఏడమిగా ఉన్నారు. ప్రియులారా, సరళమైన మార్గం, యుక్త మార్గం, ఆయన కేడెముగా ఉన్నాడు. అంటే నువ్వు ఆయన వాక్యం ప్రకారం నడుచుకుంటే నీకు ఆయన నిన్ను కాపుదల చేసేవాడు, కాపాడేవాడు ఆయన. నీకు కేడంగా, నీకు ఒక బలంగా ఉన్నటువంటి దేవుడు. ఆ మార్గంలో నడుచుకోవడము నువ్వు నేర్చుకో, అమరం నడుచుకోవడము నువ్వు నేర్చుకో. అంతేకాదు, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలోకి వచ్చినట్టయితే ఏం రాసిందండి అది అక్కడ చూడండి దయచేసి. రోమా 6:4. నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు చాలండి. నూతన జీవితంలో జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఏమండి, నూతన జీవితము, రక్షణ పొందిన జీవితంలో మీరు నడుచుకుంటున్నారా? మనం నడుచుకుంటున్నాము. అదే ప్రాముఖ్యమైనది, అదే ప్రాముఖ్యమైనది. మీరు ఎంత డబ్బులు ఇస్తారు గుడికి, అది కాదు ప్రాముఖ్యమైనది. ఎంత విద్యావంతులు అనేది అది ప్రాముఖ్యమైనది కాదు. ఎంత ఆస్తి ఎవరిలో అది ప్రాముఖ్యమైనది కాదు. మీరు ఎంత బీదరికమైందో అది కూడా ప్రాముఖ్యమైనది కాదు. ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వు దేవుడిని నమ్ముకున్నట్టయితే, యేసుక్రీస్తుని దేవుడి నీకు రక్షకుడు అన్నట్టయితే ఆయనలో నువ్వు నడుచుకుంటున్నావా? ఈరోజు రాత్రి పరీక్షించుకోండి ఒకసారి. నిజంగా నీ జీవితంలో సమాధానం ఉందా? మీ కుటుంబంలో సమాధానం ఉందా? సమస్యలు ఎందుకు? బహుశా మన జీవితాల్లో క్రీస్తుకు తగినట్టుగా నడుచుకోవటం లేదేమో. పేరు క్రైస్తవం ఉన్నాం, అందుకనే ఆ పరిసయ్యులను, సద్దుకేయులను చూసి దేవుడు ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధులు అన్నారు. సున్నం. ఎంతమంది క్రైస్తవ జీవితాలు సున్నం కొట్టిన సమాధులుగా ఉన్నాయి. కొంతమంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అది చెప్పారు. ఏమండి, పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేశాడు. మన ప్రార్థనలు పరిసయ్యుల ప్రార్థనలు ఉంటాం. అబ్రాహాము, యాకోబు, ఇస్సాకుల దేవా అని ప్రారంభిస్తాం. ఆది కాండంలో ప్రారంభించి ప్రకటన వరకు వెళ్ళిపోతాం. ఏమండి, అది మన వాక్యము. మాకెంత వాక్యం తెలుసని చూపించుకునేదానికా, లేదంటే నేను ఎంత భక్తి పరిణం చూపించుకునేదానికా? అది కాదు. సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించు. అంటే మన ప్రార్థన దేంతో రావాలండి? హృదయపూర్వకంగా రావాలి. 40 రోజులు ఉపవాసం ఉంటే కాదు. ఉపవాసం ఉంటుందని చెప్పండి, 2 days వస్తున్నాయి, మీరు ఉపవాస ప్రార్థన చేస్తారు, అవన్నీ చేసుకోండి. కానీ నిజంగా దాని ఉద్దేశం ఏంటి? ఎందుకొరకు 2 days వస్తున్నాయి? ఏప్రిల్లో గుడ్ ఫ్రైడే వస్తుంది, ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాం, ఆ సిలువను ధ్యానిస్తూ కన్నీరు గారుస్తాం. ఎందుకొరకు? కన్నీరు కార్చడం ప్రాముఖ్యం కాదు, కానీ ఆ సిలువ పైన రక్తం కార్చిన దేవుని మాటలను విని ఆయన విధేయతలో నడుచుకోవడం, అది చాలా చాలా ప్రాముఖ్యమే, చాలా ప్రాముఖ్యమే. చనిపోయిన తర్వాత ప్రాముఖ్యమైన విషయాలు కదా. చాలామంది ఉంటారు కదండి, బ్రతుకున్నప్పుడు చూసుకోరు, చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన వంట వండి పెడతారా? బ్రతుకునోడు పెట్టుంటే చచ్చిపోయేటోడు కాదు.
చచ్చిపోయిన తర్వాత పెడితే ఎవరు తింటారు? ఎవరు తింటారు కదా? బతుకులో వండి పెట్టదు లేదు, చచ్చిపోయిన తర్వాత వండి పెడతారు అంట. ఫోటో పెట్టి పూలకు దండేస్తాం, ఎన్నెన్నో గొప్పలు మాట్లాడతాం. అందుకంటే పాశ్రమ గారు బొంబాయిలో చెప్తారు, నేను చచ్చిపోయిన తర్వాత నువ్వేం జ్ఞాపకార్థం కూడా పెట్టొద్దు అంటది ఎప్పుడు. ఎందుకంటాను, అనవసరంగా మనుషులు అబద్ధాలు ఆడతారు అని నిలబడి అంటారు. లేకపోతే మాటలు మాట్లాడతారు, వాళ్ళని నా జ్ఞాపకార్థం కూడా వాళ్ళని దేవుడికి అవిధేయులకి అబద్ధాలు ఎందుకు ఆడేటట్టు చేయాలి, వద్దులేండి. అంటే చచ్చిపోయిన కాదు అందరూ ఏం చేస్తారు, అందరు మంచిగా చెప్తారు, బతుకున్నాడు ఏదో మాట్లాడరు, ఆడ అంటాడు. చచ్చిపోయిన తర్వాత ఆయన మంచిగా లేడంటారు. చిన్న విషయం చెప్తాను. ఒక బంధువు ఉన్నాడు, అయితే ఆయన కూతురు పెండ్లికి ఇంకో బంధువుని ఆహ్వానించాడు. ఆయన రాలేదు, పక్కనే ఉంటాడు, రాలేదు. ఏదో మనసులో జరిగింది, ఏదో కూడా మనం ఉంటాయి కదా, చిన్న గొడవలు ఉండనే ఉంటాయి. దాని ప్రతీకారం ఏడు తీసుకుంటాం, ఇంకేటప్పుడే పెళ్ళిళ్ళప్పుడు అప్పుడు ఇప్పుడు తీసుకుంటాం. నేను మోడానికి వాడి పెళ్ళికి పోనని అది రాలేదు. పాప మాకు పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత ఒక జ్ఞాపకార్థం కూడా పెట్టారు చర్చిలో. ఈ వ్యక్తి నిలబడేమంటాడంటే, ఆయన అంత నిజమైన స్నేహితుడు నాకు ఈ లోకం ఇంకెవరు కూడా లేరు. ఆయన ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు పోయినాని ఒక 5 నిమిషాలు వాయించాడు. ఇంకా కూర్చోని చెప్పాల్సి వచ్చింది. నేను వేరే వాళ్ళు కొట్టాను. ఏంటంటే ఎంత అబద్ధాలు. మన జీవితాలు కూడా అంతే. మన ప్రార్థనలో అబద్ధం, మన పాటల్లో అబద్ధం, మన పేర్లలో అబద్ధం. నిజంగా మారు మనసు, మీరు మారు మనసుకు తగినట్టుగా మీరు నడుచుకోనండి అని దేవుని నడక గురించి మనము నేర్చుకుంటున్నామండి. 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం. లేదు, సరేండి. ఏదండి? శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించుటే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారం నిమిత్తమై దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏమండి? ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ఆత్మను అనుసరించి నడుచుకున్నానండి. ఆత్మను అనుసరించి మనం నడుచుకోవాలంటున్నాం. నూతన జన్మంలో నడుచుకోవాలి, ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. 13వ వచనం చూద్దామండి. రోమా 13:13 ఏమంటున్నాడు? రోమా 13:13 చూద్దాం దయచేసి. మర్యాదగా నడుచుకోనండి. ఏమండి? మర్యాదగా నడుచుకోమంటే ఏ విధంగా మర్యాదగా నడుచుకోమంటున్నాడు? మర్యాద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పడం మనకి కాదు ఇక్కడ చెప్పేది. మర్యాదగా నడుచుకోవడం అంటే ఏంటంటే అది ఇక్కడ చూస్తుంటున్నాం. ఏంటి? 18 రాత్రి చాలా గడిచి పగలు సమీపమైన కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్నాము. అల్లరితో కూడిన ఆట పాటలను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేసిన లేకయు కలహమైనను మస్పరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా ఎన్ని లేకుండా నడుచుకోవాలంటున్నాడు. అది మర్యాదగా నడుచుకోవాలంటే. కాబట్టి ప్రియులారా, అంతేకాదు 2 కొరింథీయులలో విశ్వాసంలో నడుచుకోండి అని చెప్తుంటున్నాడు 5వ అధ్యాయంలో. ఇక ఎఫెసీ 5వ అధ్యాయంలో ప్రేమను నడుచుకోవాలని చెప్తుంటున్నారు. చెప్తూ ఇక్కడ ఈ 4 విషయాలు చెప్పాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయానికి వచ్చినాడు. ఏంటంటే మీరు దీన మనస్కులే నడుచుకోనండి, మీరు తగ్గింపుతో నడుచుకోనండి, మీరు దీర్ఘశాంతంతో నడుచుకోనండి, మీరు ఐక్యతలో నడుచుకోనండి. ఈ విధంగా నడుచుకున్నప్పుడే మనము దేవునికి మహిమ తెచ్చే వారి బిడ్డలుగా ఉంటాం. నిజంగా మన క్రైస్తవ నడక ఏ విధంగా ఒకసారి పరీక్షించాం.
నీ జీవితంలో యేసుక్రీస్తుని అంగీకరించావా? ప్రభువుని అంగీకరించినట్టయితే నువ్వు ఏ మార్గంలో నడుచుకుంటున్నావు? నువ్వు పాత క్రియలను వదిలిపెట్టావా? పాత జీవితం వదిలిపెట్టావా? దయచేసి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ 3:1 నువ్వు చూసినట్టయితే 1వ వచనం నుండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, దేవుని నమ్ముకున్న వారైతే, రక్షింపబడిన వారైతే, విశ్వాసమైనట్టయితే పైనున్న వాటిని వెతుకుడి, కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూసమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చాలా పరలోక సంబంధమైన విషయాలను వెతకండి, ఆత్మ సంబంధమైన విషయాలను వెతకండి, దాంట్లో నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా రక్షింపబడిన వారం అని ఏదైతే అలాంటి జీవితం మనం ఉండాలి. ఈరోజు రాత్రి మీరు ప్రార్థన చేసుకోండి, భార్యాభర్తలుగా ప్రార్థించుకోండి. ప్రభువా, మాకు సమాధానం అనుగ్రహించు, మాకు నీ జ్ఞానం అనుగ్రహించు. వయసులో పెద్దగా ఉన్నట్టయితే ఇన్ని సంవత్సరాలు ఆయువు ప్రభు ఇచ్చావు ప్రభువా, ఇక రానైన జీవితంలో కూడా నేను నమ్మకంగా నడుచుకుంటూ సహాయం దయచేయి. ప్రార్థించుకోండి. మా బిడ్డలను ఆశీర్వదించు ప్రభువా, వారిని మీ వెలుగులో నడుచుకునేటట్టు సహాయం దయచేయండి ప్రభువా. వారి కొరకు ప్రార్థించండి. మనం ఊరంతటి కొరకు ప్రార్థన చేస్తాం. మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారా? మీ భార్య భర్తల కొరకు ప్రార్థన చేసుకుంటారా? మన మాదిరికరమైన జీవితం ఉండాలి. మాదిరికరమైన జీవితం. నిజంగా స్త్రీలైన మీరు గొప్ప పాత్రను పోషిస్తారు. గురుతరమైన బాధ్యత దేవుడు అప్పగించాడు కుటుంబంలో. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఊరిలో సువార్థికుడు వెళ్ళి 1 రోజులు మీటింగ్లు పెట్టాడు. పెడితే ఆ భర్త రక్షణ లేదు, అది మహాక్రూరుడు. అయితే ఇంటికి వస్తే తాగి వచ్చి అదరగొట్టేవాడు అందరు. అయితే ఈ మీటింగ్కి రమ్మని భార్య పిలిచింది, రాలేదు. 2వ రోజు పిలిచింది, ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తుంది, సంఘం ప్రార్థన చేస్తుంది. 3వ రోజు పిలిచింది, ఇంటికి వచ్చి మీటింగ్ అందరు కొట్టేయడం ఇంట్లో, ఎందుకు మీటింగ్కి వెళ్ళారని చెప్పేసి. 4వ రోజు వచ్చింది, 5వ రోజు వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె భారంతో చివరి రోజు ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తాం. అయితే మీటింగ్ నుంచి వచ్చింది, భార్య ఇంటికి రాగానే పిల్లలందరూ దాక్కుని ఉన్నారు. 3-4 పిల్లలు దాక్కున్నారు. భార్య కూడా భయంతో లోపల వచ్చి భార్య దగ్గరికి వెళ్తున్నాను. నేనేం చేయలేదండి, నన్ను ఏం చేయలేదండి. ఆమెను కౌగులించుకొని నన్ను క్షమించాను. నేను అదే మీటింగ్కి పోయాను, నేను చివరి సీట్లో కూర్చొని ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడాను, నేను రక్షణ పొందాను. దేవుడి స్తోత్రం. దేవుడు నన్ను మార్చాడు, నేను రక్షింపబడ్డాను. నేను చేసిన తప్పులను నన్ను క్షమించు. నేను అన్యాయంగా బలాత్కారంగా నేను కొట్టాను, చేశాను, హింసించాను. పిల్లలు దాక్కున్నారు, ఒక్కొక్కరిని పిలిచి కలుపుకొని ఆయన నన్ను క్షమించాను, నేను రక్షణ పొందాను. ఆ దినం నుండి వారి కుటుంబము మారిన జీవితంలో. అది ఎక్కడ ప్రారంభమైందండి? భార్య కన్నీటితో భర్త కొరకు ప్రార్థన చేసి. కొన్నిసార్లు అనుకుంటాం, ఎంత కన్నీరు చేసినా, కన్నీటితో ప్రార్థన చేసినా రక్షణ అందులో మార్పు లేదని అంటాడు. మార్చేది నువ్వు కాదు, మార్చేది ఎవరండి? మీ భార్యలను మార్చాలి, కుటుంబాలు మార్చాలంటే ఎవరండి? దేవుడు. మన పిల్లలు మార్చాలంటే ఎవరండి? దేవుడు. ఆయన పాదాల దగ్గరండి. పిలువబడిన పిలుపుకి తగ్గట్టుగా నడుచుకుంటూ, ఆయన వెలుగులో నడుచుకుంటూ, ఆయన పాదాల వద్ద మనం జీవించినట్టయితే దేవుడు శాంతి సమాధానంతో మనం ఆశీర్వదిస్తాడు. ఈయన చెరసాల నుండి రాసినప్పటికీ కూడా ఈ దేవుని సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో కష్టాలు వచ్చినా కూడా కష్టంల ద్వారా వెళ్ళుటకు దేవుడికి సహాయము, శక్తిని, బలం ఇస్తాడు. ప్రియులారా,
పిలువబడిన పిలుపుకి తగ్గట్టుగా మనం నడుచుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వెనికిల్లో ఆశీర్వదించి దీవించుకుందాం. అందరు తల వంచినట్టయితే ప్రార్థించుకుందాం.